హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సమ్మర్ సీజన్ అనగానే మనకి బాగా గుర్తొచ్చే ఫ్రూట్ మ్యాంగోస్ కదండి. ఈ మ్యాంగోస్తో మీరు చాలా రకాలుగా కేక్స్ అని డెజర్ట్స్ అని అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఒక్కసారి నేను చెప్పే కొలతలతో ఈ కప్ కేక్స్ని మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది పెద్ద కష్టమైన ప్రాసెస్ అయితే కాదండి. ప్రిపరేషన్ మొత్తానికి 10 మినిట్స్ పడుతుంది. బేకింగ్ టైము మీకు 20 మినిట్స్ పడుతుంది అంతే. చేయడం చాలా ఈజీ అండి. సో ఈ ప్రిపరేషన్ నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇంట్లో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లోకి 1.5 కప్పు దాకా మ్యాంగో ప్యూరీని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా షుగరు, 1/2 కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్, అలానే ఇంకో 1/2 కప్పు వరకు పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ రవ్వలోకి తీసుకొని మనం మొత్తం అంతా కూడా రవ్వ అంతా కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కూడా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోకి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1 టీ స్పూన్ మ్యాంగో ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మ్యాంగో ఎసెన్స్ మీ దగ్గర లేకపోతే కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్డ్గా పెట్టుకున్న ఈ కప్స్లోకి కేక్ బ్యాటర్ని కొద్దిగా వేసుకుంటూ ఒక 3/4 వరకు వచ్చే వరకు కూడా మనం బ్యాటర్ని ఈ కప్స్లో వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్ కేక్స్ని ఒక 20 నిమిషాల పాటు మనం బేక్ చేసి తీసుకుంటే ఎంతో టేస్టీగా పిల్లలకి బాగా నచ్చే మ్యాంగో కప్ కేక్స్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.